నేను చిన్నది పెట్టుకున్నా, నీరు పోయకుండా. అమ్మోళ్ళకు ఉంది, అత్తగారికి ఉంది. ఇది గృహప్రవేశాలప్పుడు ఆడపిల్లలతోటి ఆడపిల్లలు అలంకారం చేయించి కుండ మోపిస్తారండి. కూరాడుకున్నాను. పెళ్ళిళ్ళప్పుడు కూరాడుకుండా పెడతారండి. నీరాడు కూరాడు అని పెడతారు కదా, పెళ్ళిళ్ళప్పుడు పెడతారు. ఇప్పుడు ఇంట్లో అయితే ఇంట్లో కూడా పెట్టుకుంటారండి. ఇంట్లో ఫస్ట్ సారి పెట్టాలంటే ఆడవిళ్ళతో పెట్టిస్తారు, లేకుంటే మనం కూడా పెట్టుకోవచ్చు అండి. కుండకు ఇక మీగడ సున్నం దొరుకుతుంది. ఇవి కావాల్సిన పదార్థాలండి. మీగడ సున్నం పాన్ డబ్బాలలో దొరుకుతుంది. నీళ్ళు పోసి కుండకు రుద్దిన బియ్యము ఒక రూపాయి బిళ్ళ, ఆ ఖర్జూర, ఇవన్నీ నీళ్ళతోటి పెట్టకుండా వేసుకొని పెడతారండి. చిన్నగా దేవుని కాడ కానీ వంట కాడ కానీ వంటగదిలో కానీ పెద్దది కుండ నీళ్ళు పోసి పెట్టేదైతేనేమో ఒకసారి బియ్యం కడిగి బయట పోసి రెండోసారి కుండలో పోసి పెడతారు. గంజి ఈ పుల్లగా అవుతుందండి. పుల్లగా అయినాక అన్నం వండుకుంటారు, జావ చేసుకుంటారు. చాలా బాగుంటుందండి అన్నం వండుకుంటే కూడా. అమ్మమ్మలు నాయనమ్మలు అట్లే చేసేది. నేను పెట్టుకున్న విధానం అయితే కొంచెం ఒక 5 సార్లు కానీ 2 సార్లు కానీ బియ్యం పోయాలి. ఒక ఖర్జూర రూపాయి బిళ్ళ పెట్టిన అలంకారానికి గంధము, బొట్టు, కుంకుమ, పసుపు పెట్టిన తాంబూలు ఇదే కంకణానికి పసుపు దారం 5 వరుసల దారం పెట్టి తెల్లది పసుపు రుద్దిన తాంబూలం ఇదంటారు కదా, తమలపాకు కానీ మామిడాకు కానీ ఏవి దొరకకపోతే పూలు పెట్టి కూడా కంకణం కడతారండి. నేను చేసిన విధానం మీకు చూసిన కూరాడకుండా దేవుని కాడ పెట్టుకుంటాండి. నేను ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. దీనికి మూత పెట్టి పెడతారండి. సున్నము నీళ్ళు పోసి కుండకు రుద్దాలండి. కూరాడకుండా రెడీ. కింద పెడితే కూడా నీళ్ళు చల్లుకొని తూడ్చి పసుపు వేసుకొని పసుపు ముగ్గు వేసుకొని పెట్టుకోవాలండి. 2 అగరబత్తులు వెలిగించాలి. పండుగలప్పుడు అయితే నైవేద్యాలు పెడతారు, దీపారాధన చేసుకుంటారు, అన్నీ చేస్తారండి. ఇది లక్ష్మీదేవి అంటారు. కూరాడు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎదుగుతారంటారండి. ఇది పెద్దలు చెప్పిన మాట అండి. నీళ్ళు పోసినది కూరాడైతే వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారండి. ఇదివరకు బర్రెలు ఆవులు ఉన్న వాళ్ళు అయితే కుర్తిలో పోసి అది మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకునే